హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి మనకు ఎందుకు యూజ్ అవుతాయంటే, మనం ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు కానీ, లేదా మన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం యూజర్ నుండి తీసుకోవాలనుకున్నప్పుడు కానీ, మనం ఈ ప్రింట్ఎఫ్ అండ్ ఈ స్కాన్ఎఫ్, సో ఈ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే, మనం ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాం. ఈ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని యూజర్ నుండి తీసుకోవాలనుకున్నప్పుడు మనం యూజ్ చేస్తాం. సో ఇలాంటి ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి రకమైన డాటాతో డీల్ చేస్తున్నామని మన కంపైలర్కి చెప్పాల్సి ఉంటుంది. సో అలా మనం ఈ ఎలాంటి డాటాతో మనం డీల్ చేస్తున్నామని మనం కంపైలర్తో చెప్పడం కోసం మనకు ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. సో అదే ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక నెంబర్ని స్టోర్ చేశాను అనుకున్నాం. సో ఇంటూ నెంబర్ అనే వేరియబుల్లో నేను 10 అనే డాటాని స్టోర్ చేశాను. సో ఇది మనకు ర్యామ్లో ఇలా స్టోర్ అవుతుంది. సో మనకి ఇది స్టోర్ అవుతుంది, 4 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది కదా. సో నేను ఈ నెంబర్ని నేను ప్రింట్ చేయాలనుకున్నప్పుడు, అంటే ఐ మీన్ డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి? డిస్ప్లే ఎలా చేస్తాను? మామూలుగా ప్రింట్ అనే ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్స్తోని మనం డిస్ప్లే చేస్తాం. సో నేను నెంబర్తో డీల్ చేస్తున్నా కదా. సో నెంబర్తో డీల్ చేస్తున్నప్పుడు నేను ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేది మెన్షన్ చేయాలి. ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ అనేది మనకు పర్సెంటేజ్తో స్టార్ట్ అవుతుంది. పర్సెంటేజ్ డి. సో ఈ పర్సెంటేజ్ డి అనేది మనకు ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్. సో దీని తర్వాత కామా అనేది ఇస్తాం. తర్వాత ఈ నెంబర్ అనే వేరియబుల్ని, సో ఇక్కడ వేరియబుల్ నేమ్ అని, సో ఇలా రాస్తాం. సో ఇలా మనం ఈ ఇంటీజర్ని మనం డిస్ప్లే చేసుకుంటాం. సో ఇది ఇంటీజర్కు. సో ఒకవేళ నేను క్యారెక్టర్ డాటా టైపు ఇన్ఫర్మేషన్ నేను డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తా? దానికోసం ఎలాంటి స్పెసిఫైర్ ఇస్తానంటే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ కదా. సో ఈ క్యారెక్టర్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు నేను దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఎలా ఉంటుందంటే పర్సెంటేజ్ సి. సో ఇది క్యారెక్టర్ డాటా టైప్ ఫార్మాట్ స్పెసిఫైర్. సో ఇప్పుడు నేను ఫ్లోట్ తీసుకున్నట్టయితే, ఫ్లోట్ దీనిది ఎలా ఉంటుందంటే పర్సెంటేజ్ ఎఫ్, ఫ్లోట్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్. సో ఇప్పుడు నేను డబుల్ తీసుకున్నట్టయితే, సో పర్సెంటేజ్ సింబల్, సో ఇలా ఉంటుంది. ఇంకా స్ట్రింగ్ ఇలాంటి డేటా టైప్స్ ఉన్నాయి మనకు, వాటి గురించి చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇంకెక్కువ. సో ఈ స్ట్రింగ్ తీసుకున్నప్పుడు మనం పర్సెంటేజ్ ఎస్. సో ఇలా మనం ఎలాంటి రకమైన డాటాతో డీల్ చేస్తున్నామో చెప్పడం కోసం మనకి ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేటివి యూజ్ అవుతాయి. మనం వీటిని డిస్ప్లే చేసేటప్పుడు ఇలా మనం ఈ డబుల్ కోట్స్లో ఇది రాయాల్సి ఉంటుంది. పర్సెంటేజ్ రాసిన తర్వాత మనం ఈ సింబల్ మన ఇలాంటి ఫార్మాట్ స్పెసిఫైర్ మనం మెన్షన్ చేయాలి. సో ఇలా మనం ఇప్పుడు దీన్ని మనం ఇలా రాసినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్లో 10 అని మనకు ప్రింట్ అవుతుంది. సో ఇది ఫార్మాట్ స్పెసిఫైర్ గురించి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాటా టైప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేషన్ అనేది వేరియబుల్లో ఎలా స్టోర్ చేసుకుంటాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన వేరియబుల్లలో ఎలా స్టోర్ చేసుకుంటాం, అండ్ ఆ ఇన్ఫర్మేషన్ మనం డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం ఎలా చేస్తాం అన్న విషయాల గురించి మనం చూద్దాం. ముందుగా నేను ఫైల్ అనేది క్రియేట్ చేస్తా. డాటా టైప్స్ అని ఫైల్ నేమ్ ఇస్తున్నా అండ్ ఎక్స్టెన్షన్ సి. ఇప్పుడు మనకు ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం కోడ్ అనేది రాద్దాం. బేసిక్ కోడ్ యాస్ ఇంక్లూడ్ io.h int main రిటర్న్ 0. సో ఇది బేసిక్ కోడ్ అంత రాశారు. మామూలుగా మన ఇన్ఫర్మేషన్ ఎలా ప్రింట్ చేసాం? సో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఎల్లో వర్డ్ అని ప్రింట్ చేసాం కదా. సో ముందర ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు కోడ్ని మనం రన్ చేద్దాం. సో దానికోసం జీసీసీ datatypes.c. సో మనకు ఫైల్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు మనం ఫైల్ని రన్ చేద్దాం.
సో మనకు హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. సో ఇలా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇలా డిస్ప్లే చేసుకున్నాం. సో ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డాటా టైప్స్ అనేటివి మనకు యూజ్ అవుతాయి. మామూలుగా నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఒక నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నా. సో నెంబర్ అనేది ఇంటీజర్ కాబట్టి మనం ఇంటీజర్ డాటా టైప్ని యూజ్ చేస్తాం. ఇంటూ నేను వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ. సో వేరియబుల్ నేమ్గా నేను ఏం చేసుకుంటానంటే నేను నెంబర్ అనే వేరియబుల్లో నేను 23 అనే వాల్యూని స్టోర్ చేశాను. మెమొరీలో నెంబర్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. సో దాంట్లో 23 అనే వాల్యూ. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఎలా చేస్తానంటే printf అనే ఫంక్షన్ యూజ్ చేస్తా. సో ఇలా నేను అంటే నేను ఇలా ఇన్పుట్ ఇచ్చేటప్పుడు కానీ అవుట్పుట్ తీసుకునేటప్పుడు కానీ నేను ఎలాంటి రకమైన డాటాతో డీల్ చేస్తున్నానని ముందే మనకు కంపైలర్కి చెప్పాలి. దానికోసం మనం ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ఇంటీజర్తో డీల్ చేస్తున్నా కాబట్టి నాకు ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే d. సో దాని తర్వాత నేను న్యూ లైన్లో రావడం కోసం నేను \n అనేది ఇచ్చాను. సో తర్వాత ఈ కామా యూజ్ చేయాలి. తర్వాత వేరియబుల్ నేమ్. సో ఈ వేరియబుల్ నేమ్ తర్వాత సెమీకోలన్. సో మనం ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్లో మనం సెమీకోలన్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ వరకు మన స్టేట్మెంట్ ఎండ్ అయిందని కంపైలర్కి చెప్పడం కోసం దీన్ని ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. కోడ్ని ముందుగా కంపైల్ చేయాలి. సో దాని తర్వాత .a.out ఎంటర్. సో ఇప్పుడు మనకు హలో వర్డ్ అని ప్రింట్ అయింది. దాని తర్వాత ఇక్కడ న్యూ లైన్ ఉంది కాబట్టి మళ్ళీ మనకు ఇక్కడికి వచ్చింది కర్సర్ మూమెంట్ అని. దాని తర్వాత ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు 23 అనేది ప్రింట్ అయింది. ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. దాన్ని నేమ్ ఇద్దాం, సాలరీ అని ఇద్దాం. సో దీంట్లో నేను 32.765. సో ఇలాంటి డాటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. సో అది చూద్దాం ఇంట్ అనే వేరియబుల్ ఎలా అవుతుందో. సో దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో ప్రింట్ ఫార్మాట్ స్పెసిఫైర్. దాని తర్వాత న్యూ లైన్ కోసం \n తర్వాత కామా సాలరీ. సేవ్ చేస్తున్నా. తర్వాత దీన్ని రన్ చేసి చూద్దాం. gcc data types .c. సో మనకి ఇక్కడ వార్నింగ్ అనేది చూపిస్తుంది. సో ఎందుకంటే మనం ఇంటీజర్లో కేవలం మనం పాజిటివ్ నెంబర్స్ని కానీ మనం నెగిటివ్ నెంబర్స్ని కానీ జీరోని కానీ అలాంటి వాటిని మనం ఇంట్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ మనం డెసిమల్స్ని స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది మనకు అందుకోసం వార్నింగ్ అనేది వచ్చింది. సో మనం వార్నింగ్ వచ్చినా కూడా మనం ఫైల్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. సో రన్ చేసినట్టయితే మనకు హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. దాని తర్వాత 23 ప్రింట్ అయింది. తర్వాత 32 అని ప్రింట్ అయింది. సో ఈ డాట్ తర్వాత ఉన్న మనకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకు మిస్ అయింది. సో ఇలా మనం డెసిమల్స్లో ఉన్న వాల్యూస్ని మనం ఇంట్లో స్టోర్ చేయలేం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లోట్ అనే డాటా టైప్ని మనం యూజ్ చేస్తాం. సో ఈ ఫ్లోట్ అనే డాటా టైప్ని యూజ్ చేసినప్పుడు మనం దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే f. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూద్దాం. gcc data types .c .a.out. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసి చూసాం కదా. సో హెలో వరల్డ్ అని వచ్చింది. దాని తర్వాత 23, దాని తర్వాత 32.76499 అని వచ్చింది కదా. సో ఇది మనం ఇచ్చింది 32.765. సో ఇక్కడ 76,499 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకు 6 డిజిట్స్ అనేది వస్తుంది. మనం దీనికోసం ఏం చేయాలంటే మనం సైజ్ అనేది ప్రిసైజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు 7 ఇక్కడ 5 ఉంది కదా. తర్వాత 4,399 అని వచ్చింది. సో ఇది ఎలా తీసుకుంటుందంటే మనకి రౌండ్ ఫిగర్ లాగా తీసుకుంటుంది మనకు దీని తర్వాత లాస్ట్లో వచ్చే వాల్యూస్ని. సో మనకు అలా కాకుండా మన సైజ్ ఎంత ఉంది. సో మనం దీనికోసం ఏం చేయాలంటే ఈ పర్సెంటేజ్ సింబల్ తర్వాత డాట్ ఇచ్చి మనం పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ దాకా ప్రింట్ చేయాలనుకుంటున్నామో సో దాన్ని మెన్షన్ చేయాలి. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మన కోడ్ అనేది రన్ అయింది చూడండి. హెలో వరల్డ్ 23 తర్వాత 32.765. ఓకే, ఇలా మనం దీన్ని ప్రింట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇది మనం మామూలుగా ఫ్లోట్లో 6 డిజిట్స్ వరకే ప్రింట్ చేసుకున్నాం కదా ఇంతకుముందు. సో ఇలా కాకుండా నేను ఎక్కువ డిజిట్స్ అనేది ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేను ఈ డబుల్ అనే డాటా టైప్ యూజ్ చేస్తా. సో డబుల్, దీనికి నేమేమి ఇద్దాం,
నెంబర్ 2 అని ఇద్దాం. సో దీంట్లో మనం 1 2 అండ్ 1 2 3 4 5 6 7 8 9 సో ఇలా ఇద్దాం. ఓకే, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. సో దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే పర్సెంటైల్ లాంగ్ ఫ్లోట్ LF అని ఉంటుంది. దీని తర్వాత మనం న్యూ లైన్ అనేది కర్సర్ న్యూ లైన్ రావడం కోసం \n అనేది ఇద్దాం. సో దీని వేరియబుల్ నేమ్ ఏంటి, నెంబర్ 2. సో దీన్ని మెన్షన్ చేయాలి. దీన్ని డిస్ప్లే చేసి చూద్దాం ఏమైనా వస్తుందో. సో మనకు ముందు హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది. దాని తర్వాత 23, తర్వాత ఈ ఫ్లోట్ వాల్యూ 32.765. సో దీని తర్వాత మనం ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాం, కానీ ఇక్కడ మనకు 12 తర్వాత 1 2 3 4 5 7 మాత్రమే ప్రింట్ అయింది, 6 ఇగ్నోర్ అయింది. సో ఇలా మనం ఇగ్నోర్ ఎందుకైందంటే మనం అది రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకుంటుంది లాస్ట్లో. సో ఇక్కడ మనం మన ఇంత పెద్ద నెంబర్ ఉంది, కానీ మనకు ఇంతవరకే వచ్చింది. సో దీనికోసం మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ దీన్ని సైజ్ అనేది ప్రిసైజ్ చేయాలి. సో మనం ఎన్ని బైట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉన్నాయి కాబట్టి మనం డాట్తో 9 వరకు ప్రింట్ చేద్దాం, చూద్దాం ఏమైనా వస్తుందో. సో మనకు 9 వరకు ఉన్నాయి కాబట్టి మనం 9 వరకు ప్రింట్ చేసి చూద్దాం. ముందుగా మనం దీన్ని కంపైల్ చేద్దాం కోడ్ని, దాని తర్వాత రన్ చేద్దాం. సో మనకు 12 తర్వాత 1 2 3 4 5 6 7 8 9. సో మనం ఇక్కడ 9 వరకు ప్రింట్ చేసుకున్నాం. సో ఇలా మనకు ఈ డబుల్ డేటా టైప్లో ఏంటంటే మనం 15 డిజిట్స్ వరకు మనం డాట్ తర్వాత 15 డిజిట్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నేను ఒక క్యారెక్టర్ని స్టోర్ చేద్దాం అనుకున్నా. సో దానికోసం నేనేం చేస్తా అంటే నేను ఈ క్యార్ అనే డాటా టైప్లో మనం క్యారెక్టర్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో దీని ఆల్ఫాబెట్ అనే వేరియబుల్లో క్యారెక్టర్ని స్టోర్ చేద్దాం. సో క్యారెక్టర్ని స్టోర్ చేసేటప్పుడు మనం అది సింగిల్ కోట్స్లోనే వేయాలి. సో ఏ క్యారెక్టర్ని స్టోర్ చేద్దాం, సో యాండ్ అనే క్యారెక్టర్ని స్టోర్ చేద్దాం. సో దీన్ని డిస్ప్లే చేద్దాం. దీని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే మనకు క్యారెక్టర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ C. దీని తర్వాత మనం ఆల్ఫాబెట్ అనేది వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేసి మనం ఇప్పుడు ఫైల్ అనేది మనం కంపైల్ చేద్దాం, దాని తర్వాత రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు హెలో వరల్డ్ అని ప్రింట్ అయింది ఇక్కడ ఫస్ట్ది. దీని తర్వాత మనం 23 ఇక్కడ ప్రింట్ చేసాం. తర్వాత 32 765 మనకు ఇక్కడ సాలరీ ప్రింట్ అయింది. దాని తర్వాత ఈ డబుల్, దాని తర్వాత మనకి ఇక్కడ ఈ యాండ్ అని ప్రింట్ అయింది. సో ఇలా మనం డాటా టైప్స్ని మనం క్రియేట్ చేసుకొని దాన్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు.